హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్‌గా పెసరపప్పు హల్వాని చూపిస్తున్నానండి. ఈ పెసరపప్పు హల్వాని తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చండి. దేవుడికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవాలనుకున్నా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి 3-4 గంటల సేపు నానబెట్టుకోవాలి. పప్పు ఎంత బాగా నానితే అంత మెత్తగా గ్రైండ్ అవుతుందండి. ఇలా నానబెట్టుకున్న పప్పుని నీళ్లేమీ లేకుండా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. పప్పుని చాలా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. అప్పుడే హల్వా రుచి చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఆవిరి మీద ఉడికించడం కోసం ఒక బౌల్లోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇదే విధంగా మీరు ఇడ్లీ ప్లేట్స్లోకి ఈ పిండిని తీసుకుని ఆవిరి మీద ఇడ్లీలాగా కూడా ఉడికించుకోవచ్చండి. ఈ విధంగా ఉడికించుకుంటే మనకి నెయ్యి అనేది తక్కువ పడుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఫోర్క్ తోటి కానీ చాక్ తోటి కానీ గుచ్చినట్లయితే చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే బాగా మగ్గినట్లు. వేడి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ని కూడా ఒక్కసారి చూసి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకున్నట్లయితే అడుగంటకుండా ఉంటుందండి. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఆవిరి మీద మగ్గించాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. 1-2 నిమిషాలకే నెయ్యి అనేది సెపరేట్ అవుతుంది. అప్పుడు 1 కప్పు పంచదారని వేసుకోవాలి. మనం ఏ కప్పుతోటైతే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతోటి పంచదారని తీసుకుంటే తీపి కరెక్ట్గా సరిపోతుందండి. పంచదార వేసిన తర్వాత కొద్దిగా జారుగా అవుతున్నట్టుగా ఉంటుందండి. కలుపుతూ ఉన్నట్లయితే పంచదార ఈ పెసరపప్పు మిశ్రమం దగ్గరగా ఉడుకుతుందండి. పంచదార వద్దనుకుంటే బెల్లంతోటైనా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చండి. బెల్లాన్ని ముందుగా కొద్దిగా వాటర్లో వేసుకుని బెల్లం కరగనిచ్చి ఆ తర్వాత ఫిల్టర్ చేసుకుని ఈ పెసరపప్పు మిశ్రమాన్ని నేతిలో ఫ్రై చేసిన తర్వాత బెల్లం వాటర్ని వేసుకుని కలుపుతూ ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా బాగా కలుపుతూ ఉండగా ఇందులోకి కలర్ కోసం నేను ఇక్కడ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేయడం వల్ల మనకి పసుపు టేస్ట్ ఏమీ రాదండి, కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు ఇందులోకి కుంకుమ పువ్వును కూడా వేసుకోవచ్చండి. నెయ్యి అనేది మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చండి. హల్వాలో నెయ్యి అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కలుపుకుంటే ప్యాన్ అడుగంటకుండా ఉంటుందండి. నేను స్టీల్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా అడుగంటినట్లుగా ఉంటుంది. అదే మీరు నాన్ స్టిక్ తీసుకున్నట్లయితే అసలు అడుగంటకుండా హల్వా చాలా జారుగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బాదాంని వేసుకుంటున్నాను. మీరు ఇందులోకి నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు, కిస్మిస్లు ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చండి. నేను ఈ విధంగా సింపుల్గా 10 నిమిషాల్లో అయ్యేలాగా తయారు చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ హల్వాని ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తినచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.